ఇది చూసారు కదా! ఎవరైతే లక్ష్మి వివాహిత ఉందో ఆమె చేసిన ఘనకార్యం ఇది. అంటే ప్రియుడు కోసం ఆ భర్తను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఇదంతా చేసినట్లు ఆమె చేసిందని చెప్పి ఒప్పుకున్నట్లు కూడా మనకి తెలుస్తా ఉంది. ఇంకా అంటే ఎలా ఉండేది? ఇంటి వద్ద ఎలా ఉండేది? ఇరుగు పొరుగుతో ఎలా ఉండేది? ఏంటి అని ఇంకా కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. మాట్లాడదాం. ఎలా ఉండేదమ్మా లక్ష్మి? పొరుగున అసలు ఎవరిని రానిచ్చేది కాదండి. మేము అసలు వచ్చేవాళ్ళం కాదు. మేము చిన్న అత్తయ్య పెద్ద అత్తయ్య అసలు మా ఇళ్ళకి వచ్చేది కాదు, మేము వచ్చేవాళ్ళం కాదు. ఎవరితో బాగుండేది కాదు. అట్లా చేసేది. ఏమోలే వాళ్ళు బాగుంటున్నారు అనుకున్నామండి. ఇట్లా చేసింది ఆఖరికి. ఇలా కాకుండా చేసింది. ఆమె లేదు, ఆయన ఒంటరిగాడు. అట్లా చేసింది. ఆయనే వండుకొని తింటాడు. అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చుట్టుపక్కలతో మాట్లాడటం కానీ లేదంటే ఇంటి పక్కనే అసలు మాట్లాడదు. ఈమె ఈ ఇల్లు వాళ్ళతో కూడా మాట్లాడేది కాదండి. ఏదన్నా అవసరం ఉంటే మాట్లాడిచ్చేది, లేకపోతే ఎప్పుడు తలుపులు వేసుకొని ఫోన్లు చెవుల్లో పెట్టుకొని మాట్లాడుతూనే ఉండేది. అట్లా చేసేది. అతను గోపి అని అతను ఇంటికి రావటం ఎప్పుడైనా చూసావా? మేము వత్తా పాతంటే చూసామండి. చూసాం. తమ్ముడు అని చెప్పిందిగా వాళ్ళు ఎట్టా మాట్లాడుకుంటున్నారు అనుకున్నాం. మాకు బయట వాళ్ళకి తెలియదు కండి. మేము వత్తా పాతుంటే మాకు తెలుస్తాయి. తెలవు కదా అవి. ఏమన్నా జరిగినా కూడా ఇళ్లలో మాకు ఫంక్షన్లు అయినా కూడా రాదు. అట్లాంటి మనిషి అంతే. మీరు చెప్పండి అమ్మ, ఇట్లా ఎలా ఉండేది అసలు? ఇప్పుడు అంటే ఇంటి పక్కన ఉంటున్నారు కాబట్టి మాట్లాడేది కాదండి. ఏదన్నా ఎప్పుడన్నా అవసరం అయితే వచ్చేది. మేమే చెబుతుండేవాళ్ళం. ఎక్కడన్నా ఏమన్నా జరిగినా చనిపోయారండి అంటే అవునా అనేది అంత మట్టికి. ఇక వెళ్ళి వాళ్ళని మా నాళ్ళే అని పలకరించేది కాదు. ఇక ఆమె అట్ట పరిస్థితి. ఇక ఫోనుల్లో ఉంటా ఉండేది. ఇంకేమీ బయటకు వచ్చి మాతో పెద్దగా మాట్లాడేది కాదు. ఏదన్నా అనుకుంటే పిల్లలు అది బయటకు వచ్చినప్పుడు అదిగో అమ్మమ్మ అదిగో ఇది అని పిల్లలతో అనేది అంత మట్టికి చెప్పేవాడు. అప్పుడప్పుడు చెబుతున్నాడు. ఇప్పుడు అదీను ఇప్పుడు బాగా హింసిస్తుంది అత్తాయి మమ్మల్ని. నాకు బాగా బాధేస్తుంది. నన్ను చంపేసి ఇల్లు అమ్ముకొని హైదరాబాద్ రమ్మంటుంది. ఇల్లు అమ్మేసుకొని అక్కడికి వెళ్ళినాక నన్ను చంపేసి అత్తాయి అంటే మేము అన్నాం వద్దయ్యా అమ్ముకోవద్దు, వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాము మేము. అట్లా జరిగిందండి. అది చూశారు కదా! ఎవరైతే ఈ లక్ష్మి ఎవరైతే ఉన్నారో అంటే భర్త అడ్డు తొలగించుకోవడానికి అక్రమ సంబంధం, ప్రియుడితో అక్రమ సంబంధం కోసం భర్త అడ్డు తొలగించుకోవడానికి పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే అటు లక్ష్మి కావచ్చు, ఆమె ప్రియుడు గోపి ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తామే ఇది చేసామని చెప్పి ఒప్పుకున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. అంటే ఇంటి దగ్గర కూడా ఆమె ఎవరితోనూ మాట్లాడేది కాదు. చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా మాట్లాడేది కాదు. ఎప్పుడు నిత్యం గొడవలు అవుతూ ఉంటాయి. ఎప్పుడు పుట్టింటికి వెళ్తూ వస్తూ ఉండేది. ఈ ఆస్తి అంతా అమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పి భర్తను ఒత్తిడి చేస్తుందని చెప్పి అక్కడ ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. అంటే కేవలం ప్రియుడితో కలిసి వెళ్ళిపోవటానికి ఇక్కడ ఇతని పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూడా కాజేసి అతనితో వెళ్ళిపోవటానికి ఇదంతా కూడా చేసినట్లు కూడా మనకి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా భర్త అక్రమ సంబంధం కోసం భర్త అడ్డు తొలగించుకోవడానికి భార్య ప్రయత్నించింది. చివరకు కటకటాల పాలైంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా అనాథులవుతున్న పరిస్థితి. ఎవరైతే ఈ శివనాగరాజు ఎవరుతున్నారో భర్త, అతని తల్లి కూడా లేరు. కేవలం తండ్రికి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఒంటరి అయిపోయిన పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఘటన అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపిందని చెప్పాలి. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే ప్రియుడు అదేవిధంగా ఆ లక్ష్మి ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు కూడా దీని మీద కేసు నమోదు లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వల్లితో మనీ, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.